అతను దక్షిణ కొరియాలోని స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. ఒక రోజున ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించినందున ఒక డ్రైవర్ను ఆపాడు. ఆ వ్యక్తి కొత్తగా వచ్చిన పోలీసు చీఫ్ అని తెలిసింది. అయినప్పటికీ ఆఫీసర్ సెల్యూట్ చేసి టికెట్ వేశాడు. స్టేషన్కి తిరిగి వచ్చినప్పుడు అతని పై స్థాయి అధికారి అతనిని తిట్టారు. కానీ చీఫ్ అతనిపై ఆసక్తి చూపించాడు. కొత్త చీఫ్ కి ఒక మిషన్ ఉండేది. నగరంలోని బ్యాంకు దొంగతన సమస్యను పరిష్కరించాలనుకున్నాడు. అందుకే అతను ఒక పెద్ద స్థాయిలో మాక్ డ్రిల్ ప్లాన్ చేశాడు. అది నిజం అనేలా అనిపించాలి. కానీ ఆ ఆదేశం ఇచ్చిన తర్వాత స్టేషన్లో నిశ్శబ్దం నెలకొంది. కొంతమంది ఆఫీసర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. చీఫ్ ఈ పనికి ఆ ఆఫీసర్ని ఎంచుకున్నాడు. చీఫ్ తేలికగా చెప్పాడు, దొంగ తెలివిగా ఉండాలి, పోలీసులను ఎక్కువ సమయం ఆలస్యం చేయగలగాలి, ఇది సరదా కాదు అని స్పష్టం చేశాడు. అటువంటి మాటలు విని ఆఫీసర్ సీరియస్ గా తీసుకున్నాడు. అతను చాలా సినిమాలు చూశాడు, దొంగతనం వీడియోలు అధ్యయనం చేశాడు, బాగా చదివి నోట్స్ వేసుకున్నాడు. అతను నిజమైన బ్యాంకులను కూడా స్కాట్ చేశాడు. సెక్యూరిటీ కెమెరాలు, గార్డులు, వాల్స్ ఎలా ఉన్నాయో పరిశీలించాడు. నిజంగా కనిపించేందుకు దోపిడీ చేయగల వస్త్రాల ఎంపిక చూసుకున్నాడు. డ్రిల్ అధికారంగా ప్రారంభమైనప్పుడు ఇద్దరు అండర్ కవర్ పోలీసులు ఇప్పటికే బ్యాంకు లోపల దాగి ఉన్నారు. ఆ వ్యక్తి ప్రవేశించాడు. తర్వాత టెల్లర్ దగ్గరకు వచ్చాడు. తన పాకెట్లోంచి ఓ చిన్న నోట్బుక్ తీసి మొదటి పేజీపై ఇలా రాసి ఉండింది, శుభోదయం, భయపడకండి, దయచేసి శాంతంగా ఉండండి. కానీ టెల్లర్ వెంటనే అలారం నొక్కేసింది. ఆ వ్యక్తి ప్రశాంతంగా రెండవ పేజీ చూపించాడు. నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసు, ఇప్పుడు డబ్బును బ్యాగులో పెట్టు. అప్పటికే ఒక అండర్ కవర్ ఆఫీసర్ లేచి తుపాకీని చూపించడంతో ఆ వ్యక్తి వెంటనే అతని తలపై తుపాకీ గురిపెట్టాడు. బయట పోలీసులు పూర్తి స్థాయిలో మొబైలైజ్ అయ్యారు. చీఫ్ జర్నలిస్టులను సంప్రదించి అక్కడికి రావాలని చెప్పాడు. అతను ఆ వ్యక్తిని స్వాట్ బృందం వచ్చే వరకు అక్కడి స్థితిని నిలబెట్టుకునేలా ఒత్తిడి చేశారు. ఆ వ్యక్తి వేచి ఉండేందుకు వాగ్దానం చేశాడు. కానీ అతనికి చీఫ్ యొక్క నిజమైన యోచన తెలియదు. చీఫ్ తన స్వంత బృందం స్వాట్ కన్నా ముందు దొంగను పట్టుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. ఆ పని క్రెడిట్ కూడా కావాలనుకున్నాడు. డ్రిల్ కొనసాగింది. వార్తా ప్రతినిధులు చేరుకున్నప్పుడు చీఫ్ హమిలించేందుకు సరైన సమయం వచ్చిందని భావించాడు. అతను ఆ వ్యక్తిని సిరించి దొంగతనాన్ని ముగించే యోచనలో ఉన్నాడు. కానీ ఆ వ్యక్తి ఇప్పటికే మేటల్ ద్వారాలను లాక్ చేసి చీఫ్ ఆగిపోయాడు. అతను వెంటనే ఆ వ్యక్తికి ఫోన్ చేసి ఇది కేవలం డ్రిల్ అని గుర్తు చేశాడు. కానీ ఆ వ్యక్తి శాంతంగా రిప్లై ఇచ్చాడు, ఒక నిజమైన దొంగ ఇలానే చేస్తాడు. వెంటనే అతను ఫోన్ పెట్టేశాడు.